నా తరఫున మరియు సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన, ఎప్పుడో 3 గంటలకు లేచి 4 గంటలకు లేచి వచ్చిన వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గం, కమ్యూనిటీ పారామెడిక్స్, అనుభవ వైద్యుల సంఘాల ప్రతినిధులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి సంఘం తరఫున శిరసొచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు మన సంఘం మీద, గ్రామీణ వైద్యుల మీద ప్రేమ ఆప్యాయతతోటి వచ్చిన నా తోటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు ఏ విధంగా అయితే ఈ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణకు సహకరించిన ఫెర్టిలిటీ హాస్పిటల్ ఎండి గారు, వాళ్ళ మార్కెటర్ గారు ఎవరైనా వస్తే పైకి రావాలని కోరుతున్నా. ఫెర్టిలిటీ వాళ్ళు కూడా మనకు చాలా సహకరించారు ఈ కార్యక్రమానికి, ఆర్థికంగా కూడా. వారికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జాఫర్ గారు ఏదైతే న్యూట్రికల్ ప్రోడక్ట్ బయట పెట్టారో ఆడ స్టాల్ కూడా పెట్టిర్రు, వారికి మనం పూర్తి సహకారాలు అందించాలి. డి సుదర్శన్ రెడ్డి గారు కూడా పైకి రావాలని కోరుతున్నా. డి సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకట చౌదరి గారు సాంద్రమని చెప్పండి. ముఖ్య అతిథి నార్సింగ్, అందరికీ మీకు తెలిసిన వ్యక్తే, చాలా గొప్పగా మన అశోకరుడే మనకు ముఖ్య అతిథి. అశోకరుడు మౌలాని జాఫర్ గారు వచ్చి శాఖ చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఈ స్థాయికి మనం ఉన్నామనంటే నాకేమీ తెలియదు నాడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ మరియు ఈ సంఘాన్ని స్థాపించడానికి సలహాలు, సూచనలు, అడ్వైజులు ఇచ్చి అన్ని విధాలుగా ప్రోత్సహించిన నా గురువు సమానులైన వర్ణ వెంకటరెడ్డి గారికి షాల్వాతోటి మన అజార్ భాయ్ అండ్ ఆజిమ్ పాషా జాస్మిన్ హాస్పిటల్ ఓనర్స్ ఇద్దరు రావాలని కోరుతున్నా. కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పిన పని కాదనలేక నేను ఈ హాస్పిటల్ పోవాలని అంటే హాస్పిటల్ పోయారు. వారి భర్తలు, వారి పిల్లలను అందరినీ వదులుకొని సంఘానికి పనిచేస్తున్న వ్యక్తులను కాబట్టి మీ అందరి ముందు నేను వాళ్ళను గౌరవిస్తే నాకు కొంచెం తృప్తి అనిపిస్తుందని మీ ముందు వేడుకుంటున్నా. కొంచెం స్టేజ్ మీద ఉన్న వారు విఐపీలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక శాస్త్రవేత్తలు, పారిశ్రామిక విజ్ఞతలు, నాయకులు కొంచెం సహనం ఉంచుకొని మా మీద దయ ఉంచాలని చెప్పి కోరుతూ నేను మాధవి, జయశ్రీ ఇద్దరు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. ఈ సన్మానాలు ఇవన్నీ మనం ఎప్పటికీ చేసుకుంటా పోము. ఎందుకంటే నాయకులందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు చెప్తున్నా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వీళ్ళందరూ కష్టపడి ఎవరో ఇచ్చిన డబ్బులతో కాకుండా మా శాయశేషుల కష్టపడి నా పైసలతోటి ఈ కార్యక్రమాన్ని ఒక విజయవంతంగా చేస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమం చేస్తాం. ఏరియా వైజ్ గా మీటింగ్లు పెట్టుకుంటాం. ప్రతి నెలకు ఒక జిల్లాను, ఉమ్మడి 10 జిల్లాలను సంవత్సరంలో మొత్తంలో ఉమ్మడి 10 జిల్లాలను తిరిగి అక్కడక్కడ వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి, కష్టాలు ఎట్లున్నాయి, దాని గురించి పోరాడుతున్న సంఘం, ఏకైక సంఘం. గత 19 సంవత్సరాల నుంచి మీ అందరి గురించి ఉంటుంది. నన్ను ఈ స్థానానికి మీరు తీసుకొచ్చినందుకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, వెల్టన్ ఫార్మా కంపెనీ ఎండి గారు వచ్చారు, స్టేజ్కి రావాలని కోరుతున్నా. సారీ సార్, కొంచెం అంతా మాకు సమయం కూడా లేకపోతే ఏమనుకోవద్దు. చాలా సార్ ఇక్కడ సార్ ఒక్కసారి సుదర్శన్ రెడ్డి గారు మీ అందరికీ పిలవాలని పరిచయం చేస్తున్నా. అన్న కూడా ఈ ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ మీకు ఆల్రెడీ అక్కడ బయట స్టాల్లో ఇవన్నీ ఇచ్చారు. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రజలకు తక్కువ ధరలతోటి నాణ్యమైన వైద్యం
నూతన సంవత్సర క్యాలెండరు అదేవిధంగా డైరీ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనం చాలామంది పెద్దలు మాట్లాడారు. ఆర్ఎంపీ డాక్టర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు లక్షలు కోట్లు పెట్టి చదువుకొని పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మన సొమ్ముతో చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళే. కానీ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ప్రభుత్వ సొమ్ము కానీ ప్రజల సొమ్ముతో కాకుండా స్వయం కృషితో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి గురువులు దైవము ఎవరు అంటే అది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పుకోవాలి. ఇప్పుడు మన సార్ కూడా చెప్పాడు, ఈ రోజు డాక్టర్లు అనుకున్నటువంటి సీనియర్ డాక్టర్లు అందరికీ కూడా వైద్యం చేసింది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లే. గ్రామీణ ప్రాంతంలో ఈ రోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి వైద్యం ఎవరికి అందట్లేదు. ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే 50 ఏళ్ళకు 40 ఏళ్ళకి చచ్చిపోతాడు తప్ప మేము వచ్చే పరిస్థితి ఉండదు. ఈ రోజు అనేక ప్రాంతాల్లో వైద్యం చేస్తూ ప్రతి ఇంటికి నేనున్నానని చెప్పి పోతున్నటువంటి డాక్టర్లు ఎవరు అంటే ఆర్ఎంపీ డాక్టర్లు. అందుకని ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో అతి ఎక్కువ వయసుతో ఈ రోజు బతుకుతున్నారు. ఈ రోజు అక్కడ గర్భిణీలు ఈ రోజు ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లు తప్ప ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్లు కాదు అని ఈ రోజు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ డాక్టర్లకు అనేక సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికోసం ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా సహకారం ఉండాలి. ఆ పద్ధతిలో వాళ్ళు గౌరవం ఉండాలి. వాళ్ళందరి కోసం మేము కూడా ముందుండి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకు ఇస్తున్నారో తెలుసా? మీకు ఇంకో విజయ రహస్యాలు కూడా చెప్తా. ఆయన చదువులు రాకపోయినా కూడా పక్కన రాయించుకొని ఈ థీసిస్ ఇదే రాశాలని చెప్పి మన కింద సంతకం పెట్టించుకొని రాశానికి ఒకసారి అంటే డాక్టరేట్ సర్టిఫికేట్ కోసం ఒక థీసిస్ ఇస్తే వాళ్ళు డాక్టరేట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ డాక్టరేట్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి వ్యక్తి డాక్టరేట్ పెట్టుకోవచ్చు. కానీ ఆర్ఎంపీ డాక్టర్కి ఏ థీసిస్ కావాలి, ఎవరు థీసిస్ ఇస్తున్నారు? ప్రజలందరూ మనం థీసిస్ పొద్దుగా లేస్తే అనేక రకాల అనుభవాలతో అనేక రకాల థీసిస్ సృష్టించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక వ్యక్తులు ఎవరు ఈ సమాజంలో అంటే ఆర్ఎంపీ డాక్టర్. ఎందుకంటే ఎవరు లేని థీసిస్ వాళ్ళ దగ్గర ఉంది. ప్రతి అనుభవం చెప్పగలరు. మనుషులు ఏందో, మనుషుల ఆరోగ్యాలు ఏందో, మనుషుల జీవన విధానం ఏందో, మనుషులు ఎలా బతుకుతారో, ఎలా జీవిస్తారో, ఎలా ఆరోగ్యంగా ఉంటారో, ఏ కుటుంబంలో ఏ రకమైన సమస్యలు ఆ సమస్య ఒక ఆరోగ్యమే కాదు, వాళ్ళ కుటుంబ అన్ని సమస్యలు కూడా పరిష్కారానికి ఒక కౌన్సిలర్ లాగా పనిచేయగలిగే వ్యక్తులు ఎవరంటే ఆర్ఎంపీ డాక్టర్. ఏ సమస్య వచ్చినా మొదలు చెప్పుకునేది ప్రజల్లో మా లోకంలో ఉన్న ప్రజలంటే ఆర్ఎంపీ డాక్టర్. ఎక్కడ మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన ఊళ్ళు ఎవరికి మొదలు వస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్. మరి అన్ని రకాలుగా ఆర్ఎంపీ డాక్టర్లకు తెలియగలిగినటువంటి అన్ని అనుభవాలు పొరలో ఉంటే ఇంతకంటే పెద్ద థీసిస్ ఉందా, ఇంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఉందా? వీళ్ళకి డాక్టరేట్ కాకుండా ఇంకెవరు డాక్టరేట్ చేయాలి? కాబట్టి ఆ రకంగా మనము సహజ సిద్ధంగానే ప్రజల చేత డాక్టరేట్ గా పొందినటువంటి సర్టిఫికెట్ పొందినటువంటి వ్యక్తులు. అందుకే ప్రారంభంలో మనిషి పుట్టిగా మానవ జాతి యొక్క పరిణామ క్రమంలోనే డాక్టర్ల వ్యవస్థలో బాగానే ఆరోగ్య వ్యవస్థ వచ్చింది. ఈ డాక్టర్లు, ఈ కాలేజీలు, ఈ సర్టిఫికెట్లు లేకముందే ఆరోగ్య వ్యవస్థ మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు పుట్టారు. అది మీకు అర్థం కావాల్సింది. మొదలు ఆరోగ్య వ్యవస్థ పుట్టాక సర్టిఫికెట్లు కాలేజీలు ఉన్నాయి. మొదలు అవి పుట్టలేదు. అవి పుట్టడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడ నుంచి నేర్పాం. ఆ సర్టిఫికెట్లు పొందినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఒక ఆరోగ్య డాక్టర్ వచ్చి సూచనలు సలహాలు తీసుకుని వైద్యం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ యాక్ట్లో ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైనా లా చేసిన వాళ్ళని అడగండి. మీరు నాకు రకరకాల వ్యవస్థలు 100 సంఘాలు పెట్టాను. నేను ఒక్క సంఘం తగ్గకుండా లాయర్ల సంఘం పెట్టాను. అది బాబు నువ్వు లా చేసావు కదా, కోర్టులో పోయి బెయిల్ సర్టిఫికెట్ బెయిల్ చేయాలన్నా బాబు తెలుసా అని కన్నా సర్టిఫికెట్ తీసుకుని వచ్చిన తెలియదు సార్. మరి ఏ కేసు నువ్వు లా చేసినావు అంటే లాలో పుస్తకాల మీద అక్షరాలు చెప్పారు, అవి చదువుకొని వచ్చిన అడిగిపోతే పిటిషన్ చేయాలంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కింద ఉండే ఆ లాయర్ల కింద వచ్చి గుమస్తాను అడిగి నేర్చుకొని అక్కడ లాయర్గా ప్రాక్టీస్ చేసేవారు. ఏ లాయర్ అంటే ఏ వృత్తి అయినా కూడా అనుభవించి పొందవలసిందే. అనుభవం లేకుంటే అది నిరుపయోగమైనటువంటి వృత్తి. ఆ అనుభవంగా పుట్టుకు పెరిగినటువంటి డాక్టర్లే ఆర్ఎంపీ డాక్టర్. కాబట్టి మనకి ఎవరో సర్టిఫికెట్ల కోసం కాదు, ప్రభుత్వం అనేది రాజ్యాంగం అనేటువంటి ఒకటి ఉంది. వాళ్ళు
ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళే గుర్తించి మళ్ళీ ముందు పెట్టాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. కానీ ఆ పని చేయడంలో వాళ్ళ జ్ఞానం యొక్క వెనుకబడతాన్ని గుర్తింపు చేయడానికి వాళ్ళ గురించి మనం తీసుకెళ్తున్నాం. ఇంకెవరో మనం సర్టిఫికెట్ లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.